వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా వినుకొండ మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఎన్నికల హామీ ప్రకారం సూపర్ 6లోని అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాం. గొట్టిపాటి 46.85 లక్షల రైతులకు తొలిదశ పెట్టుబడి సాయంగా 7,000 జమ చేశామని, ఏడాది తర్వాత జగన్ రెడ్డి బయటకు వచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని గొట్టిపాటి తెలిపారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని జగన్ రెడ్డి అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, నాడు 2 పిల్లలకు డబ్బులు ఇస్తానని ఒక్కరికే అమ్మఒడి అమలు చేశారని, దొంగల పరామర్శల పేరుతో కార్యకర్తలను చంపిన వ్యక్తి జగన్ రెడ్డి అని, గతం ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని, మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని గొట్టిపాటి తెలిపారు. జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, 46.85 లక్షల మందికి ఒకేసారి అన్నదాత సుఖీభావ అందించడం దేశంలోనే ఒక చరిత్రని, జగన్ ప్రభుత్వంలో 12,500 ఇస్తామని మోసం చేసి 7,500 మాత్రమే ఇచ్చారని, జగన్ అనేక సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడమే కాక రైతులను ఎంతో క్షోభకు గురి చేశాడని, ధాన్యం రైతులకు 1,674 కోట్లు బకాయి పెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చామని, తిరిగి సబ్సిడీపై యంత్ర పరికరాలు, సోలార్ మోటార్లు, పంటల బీమాకు అందిస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు 46,85,000 మందికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఒక్కో రైతుకి 20,000 వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. మొదటి విడత ప్రతి రైతుకి 7,000 రూపాయలు అందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం మాట తప్పారు, మడం తిప్పారు. 12,500 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేశారు. కేవలం 7,500 మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. దర్శిలో అట్లానే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది అనమాట. మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీల ద్వారా ఏదైతే చెప్పామో అన్ని ఒకదాని తర్వాత అమలు చేసే దశలో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ దాదాపు ఆ రోజు మనం 20,000 ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం 6,000, మనం 14,000 అనమాట. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2,000 విడుదల చేస్తుంటే మనం 5,000 రూపాయలు ఇవాళ విడుదల చేస్తాం. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలోకి దాదాపు 48,85,000 మంది రైతుల ఖాతాలోకి ఇవాళ ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీద.